డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే అంశాలలో ప్రధానమైన అంశం ఏంటంటే, మనం ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ రాసేటప్పుడు వాటికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని మనం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. కానీ కొంతమందికి ఆ రూల్స్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్లో ఏదైనా టాపిక్ రాస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికంటే ముందు ఇంకో విషయం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే, నేను తీసే ప్రతి ఒక్క వీడియోకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా ఉంటున్నాయండి. అక్కడ ఒక్కొక్క నేను చెప్పేటప్పుడు టాపిక్ అనేది దేనికి రిలేటివ్గా ఉంటుందనేది, నేను చెప్పే టాపిక్ దేనికి రిలేటివ్గా ఉంటుందనే అంశాన్ని నేను స్పష్టంగా ఏ పార్టీకి దాని కనెక్ట్ అయి ఉంటుంది అనే అంశాన్ని క్లుప్తంగా చెప్తానండి. సో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను పార్ట్ 5లో ఆర్టికల్స్ గురించి చెప్పడం జరిగింది, పార్ట్ 4, పార్ట్ 5లో. తర్వాత వచ్చే అంశం ఏంటంటే, ఏ టైంలో ఏ సమయంలో యానిని ఉపయోగించకూడదు, ఏ సమయంలో ఏనుని ఉపయోగించకూడదు అనే కొన్ని రూల్స్ ఉంటాయండి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అవి చెప్పేటప్పుడు పార్ట్ ఎన్నోది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తానండి. సో డియర్స్, మీరు ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేవి ఇట్లా ఆర్డర్ లో ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఇందులో ఈ రోజు పార్ట్ 6లో మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ప్రధానమైన అంశం ఫస్ట్ ఏంటంటే, మనం తెలుగులో ఏదైనా ఒక పేరు రాసేటప్పుడు ఆ పేరు అనేది కరెక్టా కాదా అనేది రాసే వాళ్లకు చాలా మందికి తెలియదండి. సొంతం వాళ్ళ పేరే వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా చాలా మంది తప్పులుగా రాసుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి అవి ఎలాంటి తప్పులు, వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనే అంశం గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. డేట్స్ ముందుగా చూసినట్లయితే, ఇప్పుడు తెలుగులో ఏదైనా ఒక పేరు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఏదైనా ఒక పేరు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత అనే పేరుంది. దీన్ని తెలుగులో రాయాలి. కవిత అనే పేరుంది, దీన్ని తెలుగులో కవిత అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో రాసేటప్పుడు చాలా మంది, ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఇలా కవిత అనేసి ఇలా రాయడం జరుగుతుంది. కవిత అని ఇలా రాయడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కవిత అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఈ కవిత అనే దానికి తెలుగులో మనం చూసినట్లయితే ఇలా ఉంటదండి. కవిత ఇగో ఇలా ఉంటది. ఇది ఇక్కడ కవిత పేరు, దీనికి కవిత అని ఇలా రాస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, కవితకు ఈ పేరు అనేది ఇలా రాయడం అనేది కరెక్ట్ కాదు, రాంగ్. ఎందుకు రాస్తున్నారు ఇట్లా అంటే, ఈ కవిత అనబడే ఒక క్యాండిడేట్ ఎప్పుడైతే లోయర్ క్లాస్ లో స్కూల్ కి వెళ్ళడం ప్రారంభిస్తుందో, ఆ టైంలో వాళ్ళ టీచరు ఆ స్లేట్ మీద ఆ పాప పేరు కవిత అని ఇగో ఇలా రాయడం ప్రారంభిస్తుంది. అలా ఎప్పుడైతే ఆ టీచరు ఆ స్లేట్ మీద కవిత అని ఇలా రాయడం ప్రారంభిస్తుందో, పాపం కవిత ఇక్కడ ఎంబటే ఫిక్స్ అయిపోయి ఈ పేరుకు లైఫ్ లాంగ్ కవిత అంటే ఎక్కడ కూడా ఇగో కవిత అంటే THA తోటి ముగింపు చేస్తూ ఉంటుంది. అలా కాదు, ఇంకో తిరిగి రాయాలమ్మా అన్నా కూడా ఈ కవిత అనబడే క్యాండిడేట్ లైఫ్ లో ఎప్పుడు కూడా ఇక నమ్మదు. మీరు రాసేది రాంగ్, ఇదే కరెక్ట్, మా టీచర్స్ ఇలానే చెప్పారు అనేసి ఈ అమ్మాయి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో మరి కవిత అనబడే ఈ పేరును కరెక్ట్ గా ఎలా రాయాలండి? ఇప్పుడు కవిత అనబడే ఈ పేరును మనం కరెక్ట్ గా రాసే విధానంలో చూసినట్లయితే మనకు KAVITA ఇది కవిత, ఇగో TA. ఎందుకు
ఇంత క్లియర్ చెప్తున్నానంటే ఇక్కడ మనకు తర్వాత వర్షన్ లో వస్తుంది మీకు తా తా రెండు ఉంటాయి చూడండి. తా అనేది మొదటిసారిగా రాసినప్పుడు దానికి మామూలుగా తాకు ప్రొనౌన్సియేషన్ ఇక్కడ మనకు టీ ఏ అనేది వస్తుంది. తర్వాత రెండోది ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ అనేది వస్తుందండి. మరి ఇక్కడ కవిత అనే దాంట్లో మొదటి లెటరే ఉంది కానీ కవిత అని ఇలా లేదు. కాబట్టి ఈ కవిత అనేది రాయాలంటే ఇగో ఈ విధంగా ఉంటుంది. ఇది కరెక్ట్. ఒకవేళ ఎవరైనా ఇలా రాశారనుకోండి, కవిత స్పెల్లింగ్ కూడా నీకు రావట్లేదు, భలే రాంగ్ రాసావు, ఇట్లా రాస్తారా? కవిత అంటే మరి నువ్వు రాయి అంటే తను అప్పుడు కవిత ఇగో ఇలా రాయాలి. మా మేడం ఇట్నే రాసింది, మా సార్ ఇట్నే రాసురు, పేపర్ లో కూడా చూసినా, ఎక్కడ చూసినా కవిత అంటే ఇలా ఉంది అనేసి ఇలా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. ఎందుకు అంటే లెర్నింగ్ లో స్టార్టింగ్ లో వాళ్ళు ఆ లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, ఇక్కడ నేను ఈ యొక్క కిడ్స్ పిల్లలకు ఎవరైతే టీచర్స్ చెప్పే వాళ్ళు ఉంటారో వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పుగా అనుకోకూడదు. పిల్లల భవిష్యత్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ భవిష్యత్ అనేది టీచర్ల టీచింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ లోయర్ లో చెప్పే పిల్లలకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ని అందించగలగాలి. సరైన టీచింగ్ అనేది వాళ్ళకు అందించగలగాలి. వాళ్ళకు అలాంటి మార్గాన్ని చూపించాలని నేను కోరుతున్నానండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్ అనేది ఈ ప్రపంచ పునాదులకు చాలా ఆధారం. కాబట్టి తప్పనిసరిగా లోయర్ లో ఉన్న పిల్లలకు ఆ యొక్క ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని నేర్పుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ని అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం పాయింట్ లోకి వచ్చినట్లయితే కవిత అని రాసేటప్పుడు కవిత అంటే టీఏ అని రాయాలి. టిహెచ్ఏ అని చాలా మంది రాస్తున్నారండి. అందరు ఫాలో అవుతున్నారు. నా ఆధార్ కార్డులో అట్నే ఉంది, మొన్న నా సర్టిఫికెట్ లో అలాగే ఉంది. ఎవరిని అడిగినా కూడా కవిత అంటే కేఏవిఐ టిహెచ్ఏ అని రాస్తారు. సార్ ఏంటి టిఏ అని రాయమన్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టిఏ అని రాసినప్పుడు కవిత అని ఇలా అనుకుంటారు, కవిత అని ఇలా అనుకుంటారు. ఇది కవిత అవుతుంది, ఇది కవిత అవుతుంది అనేసి ముందే చెప్పాను. ఫస్ట్ పార్ట్ 1 లో చెప్పానండి. ఇంగ్లీష్ అనేది రోజు రోజుకు అప్డేట్ అవుతుంటది. దానిని మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఇంగ్లీష్ మొత్తం పర్ఫెక్ట్ గా తెలుసు, నాకు ఒక లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్ గా తెలుసు అనే మనిషి ప్రపంచంలో లేడండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా సంపూర్ణమైన లాంగ్వేజ్ మీద గ్రిప్పు ఉన్నది అని చెప్పే వాళ్ళు ఉన్నట్టయితే ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అది అమోఘమైనది, మహాసముద్రం లాంటిది. అంటే ఇలాంటి డెప్త్ లోకి వెళ్ళి ఇలాంటి మిస్టేక్స్ ని బయటకు తీయాలి అంటే, అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే చెప్పే అడ్వైజర్ లో పవర్ ఉన్నప్పుడు వినే స్టూడెంట్స్ లో ఇలాంటి మార్పు అనేది జరుగుతుంటుంది. కాబట్టి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఆ అడ్వైజర్ ఎవరైతే చెప్పే వాళ్ళు ఉంటారో చాలా ఎక్స్పీరియన్స్ ను పొంది ఆ పిల్లలకు జ్ఞానోదయం చేయాల్సిందిగా ఇక్కడ మన బాధ్యత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కవిత అంటే ఇలా ఉంటుంది కానీ కవిత అని ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సందర్భాలను బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంగ్లీష్ లో పదాల ప్రొనౌన్సియేషన్ కూడా మారుతుంటుంది, వాటి యొక్క భావాలు కూడా, వాటి యొక్క మీనింగ్స్ కూడా మారిపోతుంటాయి. మరి కొన్ని సందర్భంలో ఒక లెటర్ అనేది ఒకే దానికి కాన్స్టెంట్ కాకుండా ఏరే ఉచ్చారణ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు సిఏ ఉంటే
ఇది కాగా వస్తుంది. సి అనేది కాగా కూడా మనకు పలకగలుగుతుంది. కొన్ని సందర్భంలో సి అనేది సాగా కూడా వస్తుంటది. సాగా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిటీ, సిటీ, ఇక్కడ సిటీ అంటున్నాం. ఇక్కడ దీనికి కా అనే ఉచ్చారణ అనేది వస్తుంది, సా అనేది కూడా వస్తుంది. ఇది కిటీ అనొచ్చు కదా, అను. ఎందుకంటున్నాం సిటీ అని? అయితే ఇది సిటీ అని ఎందుకంటున్నాం మనకు తెలియదు. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా టీచర్లు సిటీ సిటీ అనేసి ఇలాగా చెప్పారు. మాకు ఇలాగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మేము కూడా సిటీ అంటున్నాం. మరి సిటీ అని ఎందుకు అనాలండి? ఇది కిటీ అనొచ్చు కదా. ఎందుకు అంటే చూడండి, సిఏటి అని రాసినాం. సిఏటి అని రాసినప్పుడు ఇక్కడ షాట్ అనొచ్చు కదా. క్యాట్ అని ఎందుకు అంటున్నాం? చూడండి, ఇక్కడ సిటీ అనేది వచ్చేసరికి ఇక్కడ సాగా వచ్చింది. అదే సీడ్కి వచ్చేసరికి కాగా వస్తుంది. చూసారండి ఇక్కడ ఎంత డిఫరెంట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఈ వర్డ్ నుంచి ఈ వర్డ్ కు డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. కానీ తెలుసుకోవాలంటే ఈ మూల నుంచి ప్రపంచంలో ఒక మూల నుంచి ఇంకో మూల అంత డిస్టెన్స్, అంటే భూమికి ఆకాశానికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో నాలెడ్జ్ కూడా తెలుసుకోవడానికి అంతే డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో డియర్స్, మనం ఇంగ్లీష్ లో ఏదైనా లెటర్స్, ఏదైనా వర్డ్స్ రాసేటప్పుడు వాటిపై సరైన గ్రిప్, సరైన అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అది డైరెక్ట్ గా ఆ నాలెడ్జ్ విద్యార్థులకు రాదు. ఆ నాలెడ్జ్ రావాలంటే అడ్వైజర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ టీచరు వాళ్లకు అలాంటి జ్ఞానాన్ని అందించాలి. అలా అందించినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి మేలు అనేది జరుగుతుంటుంది. సో డియర్స్, దీన్ని బట్టి ఇక్కడ చూడండి, కవిత అని రాయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, కవిత అని రాయాలంటే KAVITHA కవిత అని రాస్తారా? కవిత అని రాయాలంటే KAVITA అని రాస్తారా? ఈ అంశాన్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే 90% మంది కవిత అంటే ఇలానే రాస్తున్నారు. మరి ఇంగ్లీష్ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ TA అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. సో డియర్స్, ఇప్పుడు దీనిని బట్టి మీకు TA అనేది కరెక్టా, THA అనేది కరెక్టా? THA తో ఉంటే కవిత అనేది ఇలా ఉంటుందండి, కవితకు మాత్రం KAVITA అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని చూసినట్లయితే చూడండి, మనకు చాలా మంది దేవుడు అంటే అందరికీ ఇష్టం కాదు, భయం. ఎక్కడన్నా తప్పు చేస్తే ఎక్కడ శిక్షిస్తాడన్న భయం. అలాంటి భయాన్ని పుట్టించే ఆ దేవుడి పేరు రాసేటప్పుడు మనం చూడండి, కొంతమంది GOD గాడ్, కొంతమంది GOD గాడ్ అంటే రాస్తారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఎవరినైనా అడిగితే ఈ రెండు కరెక్టే, ఏముంది, కాకపోతే ఇక్కడ క్యాపిటల్ లెటర్ లో రాశారు, ఇక్కడ స్మాల్ లెటర్ రాశారు, అంతే, ఈ రెండు కరెక్టే అనేసి కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఏమంటారు ఏది కరెక్ట్ అంటే GOD గాడ్ ఇదే కరెక్ట్ అని అంటారు. కొంతమంది ఇది కరెక్ట్ అని అంటారు. కొంతమంది ఏది కరెక్ట్ కాదు అని కూడా అనొచ్చండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే కరెక్ట్ అని అన్న వాళ్ళను ఎందుకు కరెక్ట్ అని మనం అడిగినట్లయితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అక్కడ ఇది క్యాపిటల్ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ అనేసి వాళ్ళు చెప్తుంటారు, కానీ మనకు డీప్ గా మాత్రం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇక్కడ మనం దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. గాడ్ అనే వర్డ్ ని మనం ఎక్కడ రాసినా కూడా ఎల్లప్పుడూ కూడా G అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, G అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఎక్కడైనా రాయండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఒక నియమం, ఒక రూల్ అనేది ఉంది ఇంగ్లీష్ లో. ఏంటి, మనం ఏదైనా ఒక సెంటెన్స్ ని ఇలా ఫార్వర్డ్ చేసి రాసుకుంటూ పోయినప్పుడు ఒక ఫుల్ స్టాప్ తర్వాత వచ్చే ఏ లెటర్ అయితే ఉంటుందో అది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి అనేది ఒక రూల్. మరి ఇక్కడ మనం ఇలా కంటిన్యూగా రాసుకుంటూ పోతున్నప్పుడు గాడ్ అనేది వచ్చింది అనుకోండి, గాడ్ ఈజ్ గ్రేట్ అనేది వచ్చింది అనుకోండి, గాడ్ ఈజ్ గ్రేట్ అనేది ఇక్కడ గాడ్ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ
ఫుల్ స్టాప్ రాలే, ఓన్లీ కామ వచ్చింది, కామ కూడా లేదనుకోండి, ఎమ్మటే ఇక్కడ జిఓడి అని ఇలా రాసిరు అనుకోండి, ఇది తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం, దీనికి గాడ్ అనే ఇక్కడ ఈ వర్డ్ కి ఎక్కడ కూడా రూల్ అనేది లేదు. ఒక వాక్యం మధ్యలో వచ్చినా, ఫుల్ స్టాప్ తర్వాత వచ్చినా, కామ తర్వాత వచ్చినా, పంక్చువేషన్స్ ఏ వచ్చినా, అది ఎక్కడ మధ్యలో గాని, చివరిలో గాని, స్టార్టింగ్ లో గాని ఎక్కడ వచ్చినా కూడా మనం ఈ యొక్క క్యాపిటల్ లెటరే రాయాలి. ఎక్కడ కూడా ఈ స్మాల్ లెటర్ అనేది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది విద్యార్థులకే కాదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో అంశాన్ని చూసినట్లయితే, ఇంగ్లీష్ మ్యాథ్స్ లో చూసినట్లయితే ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఇక్కడ ఈఎక్స్ కానీ లేకపోతే ఈజీ ఇట్లా ఏదో రాయటం జరుగుతుంటుంది. ఇంగ్లీష్ లో ఎగ్జాంపుల్స్ రాసుకోండి అన్నప్పుడు స్మాల్ ఈ జీ అనేది ఇలా ఉండాలి, స్మాల్ ఈ స్మాల్ జీ అనేది రాయాలి. ఇది ఇంగ్లీష్ లో ఉన్న నియమం, దీనికి రూల్ ఉంది, ఇలాగే రాయాలి. మీరు అడగొచ్చు, సార్ ఏంటి ఆ నియమం అంటే, ఇదే నియమం. ఇప్పుడు 2 2 జార్ ఎంత అంటే 4, ఎట్లా అంటే అంతే, 2 2 ఎంత 4, ఎందుకు 4 అంటే అంతే. ఇది కూడా ఒక నియమం అనేది కరెక్ట్ గా మనకు ఒక ఐకాన్ ఇక్కడ ఇండికేట్ చేస్తారండి. ప్రతి ఒక్క లాంగ్వేజ్ కి కొన్ని కామన్ కాన్స్టెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయి, వాటికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని ఇలానే మనం పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ లో ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు స్మాల్ ఈ స్మాల్ జీ అనే అంశాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్ గా రాయాలి. ఈ అంశాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాంటి అంశాలతోటి ఇంకా అనేక రకాల మిస్టేక్స్ అనేవి చాలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ముందుగా ఒకేసారి మనం చెప్పుకుంటూ ఇప్పుడు వింటున్నారనే ఆనందంతో నేను అలాగే కంటిన్యూ గా చెప్పుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుందంటే విద్యార్థుల్లో ఇక్కడ జ్ఞాపక శక్తి లోపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న అంశాలను తెలుసుకొని వాటిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని అలా మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తారని ఆశిస్తూ నేను చెప్పిన ఈ టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా మీ బంధువులకు కానీ, మీ తోటి ఫ్రెండ్స్ కానీ, అలాగే ఇతర జాబులకు ప్రిపేర్ అవుతున్న బ్రదర్స్ సిస్టర్స్ కానీ తప్పనిసరిగా ఈ యొక్క వీడియోస్ ని మీరు సెండ్ చేస్తారని ఆశిస్తూ, తప్పనిసరిగా వీడియోస్ ని చూసేటప్పుడు ఇలా జనరల్ గా చూడమాకండి. ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేయండి, మీరు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే లక్షలు పెట్టి చదివినా కూడా ఆ నాలెడ్జ్ ని మనం పొందలేము. మరి ఈ రూపంలో విద్యార్థులు డెవలప్ అవుతారు, అలాగే ఇతర వాళ్ళు కూడా చాలా నాలెడ్జ్ ని ఇంగ్లీష్ లో పొందుతారనే చిన్న ఆశతోటి నేను మీ ముందుకు రావడం అనేది జరుగుతుందండి. ప్రతి వీడియోలో కూడా ఒక క్లారిటీ అనేది, దానితో పాటు నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. డెఫినెట్ గా మీరు అలా చూసి ఇంగ్లీష్ లో పరిజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.